హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. నేను మీ స్వర్ణలత. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా అండ్ ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. తర్వాత అవి ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదే విధంగా కరివేపాకు కూడా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పక్కన పెట్టుకున్న మిర్చిని, అలాగే 6-7 వెల్లుల్లి ముక్కల్ని, కొద్దిగా చింతపండు, అలాగే కరివేపాకు, సాల్ట్ ని వేసి మెత్తగా కాకుండా పొడి లాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోండి. అన్నంని మనం పొడిగా వండుకొని చల్లారబెట్టుకోవాలి. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కరివేపాకు పౌడర్ ని మొత్తం వేసుకొని రైస్ కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ కి తాలింపు పెట్టుకోవడానికి పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర కట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వేడయ్యాక కావాల్సినంత ఆయిల్ పోసి వేడెక్కాక ఫస్ట్ పల్లీలు, పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు, నానబెట్టిన శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అలాగే ఎండుమిర్చి, కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ పోపును తీసుకొని కరివేపాకు రైస్ కి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ కరివేపాకు రెడీ.